కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కూడా కలిశారు. ఇక తాజాగా వారు టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 19న శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేటీఆర్ సమక్షంలో వారు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సబితా కార్తిక్ రెడ్డిలతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సర్పంచులు కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మందితో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన 2-3 రోజుల తర్వాత ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల ముందు సీనియర్ నాయకురాలు పార్టీ మారుతుండడంతో కాంగ్రెస్కు కోలుకోలేని షాక్గా చెప్పవచ్చు. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.